కూడా చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది కూడా మనతో పాటు మనం జీవించినన్ని నాళ్ళు శాశ్వతంగా ఉండదు. ఒక బాధ పోతే మరొక బాధ వస్తుంది, ఒక వ్యాధి పోతే మరో వ్యాధి వస్తుంది, ఒక సమస్య పోతే మరొక సమస్య వస్తూనే ఉంటుంది. మనము భరించలేనంత సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధలు కావచ్చు, ఏదైనా సరే మనిషిని ఇబ్బందిలోనికి నెట్టే ఏదైనా సరే మనకు వచ్చినప్పుడు వాటిని మనం తట్టుకోలేకపోతూ ఉంటాం, తల్లడిల్లిపోతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. మనము ఎంతో మందికి మంచి చేసినా కూడాను, దాన ధర్మాలు చేసినా కూడాను, లేదా మనము మాట్లాడు మాట ఎంతో అమూల్యమైన మాటను ఆలకించి మారిన వ్యక్తులు, తన జీవితాలను మార్చుకునే వ్యక్తులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడాను ఆ సమస్య అనేది మన వరకు వస్తే మనం ఎలా ఉంటాము? ఒక వ్యక్తి ఎవరికైనా సరే పెద్ద వ్యాధి బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఓదార్చే వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పినప్పుడు తన వ్యాధి బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు తీరక పోకపోవనొచ్చునేమో, కానీ మనకు ఆ వ్యక్తి చెప్పే అమూల్యమైన మాటలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి మనకు చెప్పినంతసేపు కూడా మన బాధలన్నీ పోయినట్లు అనిపిస్తాయి, మన వ్యాధి పూర్తిగా నయమైనట్టు అనిపిస్తూ ఉంది, మన సమస్యల నుండి మనం బయటపడినట్లు అనిపిస్తుంది ఎదుటివారు మనతో మాట్లాడిన మాటలను బట్టి. ఇవన్నీ కూడా మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉన్నాయి, ఏదో ఒక సమయంలో, సందర్భాన్ని బట్టి. కానీ విశ్వాసులమైన మనము, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనము, దేవుడే నీ చెంతకు ఒక వ్యక్తి రూపంలో వచ్చి నిన్ను ఓదార్చి నిన్ను బలపరిస్తే నిజంగా మనకు కంటికి కారుతున్న కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయి. కానీ నేను ఎంతో విశ్వాసంగా ప్రార్థిస్తున్నానే, నాకు ఈ కష్టాలు ఎందుకు, నాకే ఎందుకు? విశ్వాస జీవితాన్ని జీవించకుండా, దేవుడు అంటే భయభక్తులు లేకుండా జీవించే వారు ఎంతో మంది సుఖశాంతులతో ఉన్నారే. మరి సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నానే, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు? దేవుడు అంటే భయము భక్తి లేని వారు ఎంతో సుఖముగా, సంతోషముగా, ధనవంతులుగా విరాజిల్లుతున్నారే అని ఒక్కొక్కసారి మనం కష్టాలలో, వ్యాధులలో, బాధలలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నన్ను అంటి పెట్టుకొని ఉన్నావు, నీ చేయి నేను విడువలేదు, నేను నీ చెంతనే ఉన్నాను అని ప్రభు అని ఆ స్వరాన్ని మనం ఆలకించగలగాలి అన్నమ్మా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. పూర్వము నీవు చాలా మందికి సద్బోధ చేసి బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. యోబుతో తన 3 మిత్రులలో ఒక ఏమంటున్నాడంటే, ఆ యోబు నీవు పూర్వము అనగా ఇప్పుడు యోబు పరిస్థితి ఎలా ఉంది అంటే సర్వాన్ని కోల్పోయాడు. తాను అనుకున్న వారందరూ కూడా తనను విడిచి వెళ్లిపోయారు. యోబు శరీరమంతా వ్యాధి, పుండ్లు. తాను ఎంత వైభవాన్నైతే అనుభవించాడో అంత దుర్భర స్థితిని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యోబు చెంతకు 3 మిత్రులు రావడం జరుగుతూ ఉంది. అందులో ఒక మిత్రుడు ఇలా అంటూ ఉన్నాడు,
యోబు, నీవు పూర్వము చాలా మందికి సద్బోధ చేసి ఉన్నావు. ఈ వాక్యాలు మనకు ఆపాదించుకోవాలి. మనం ఎంతో మందికి కూడా ధైర్యం చెప్పి ఉంటాం పూర్వం రోజులలో. మన తోటి వారికి కావచ్చు, మన బంధుమిత్రులకు కావచ్చు, ఆప్తులకు కావచ్చు, ఎవరికైనా సరే కష్టాల్లో ఉన్న వారి దగ్గర చెంతకు వెళ్లి మనం ధైర్యాన్ని వారికి అందించి ఉండవచ్చు. అదే విధంగా నీవు ఎంతో మందికి సద్బోధ చేసి ఉన్నావు అంటే మంచి మాటలు, ధైర్యకరమైన మాటలను చెప్పి వారిని బలపరిచి ఉన్నావు. బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీవు. నా వల్ల ఏమి కాదు, నేను నిష్ప్రయోజకుణ్ణి, నేను సంఘంలో విలువలేని వాణ్ణి, నా మాటలు ఎవ్వరూ ఆలకించరు, నన్ను ఎవరు కూడా తోటి మనిషిలా చూడడం లేదు అని ఏ వ్యక్తి అయితే నీరుగారి నిస్పృహతో బలహీనమై ఉన్నాడో అలాంటి వారిని నీవు బలవంతులను చేశావు నీ మాటలతో. సత్తువ కోల్పోయిన వారి చేతులకు బలాన్ని ఇచ్చావు నీ యొక్క మాటలతో. కానీ ఇంకా నువ్వేం చేశావంటే కాలు జారు పడిపోయే వారికి నీ మాటలు సత్వనొసగను. కాలు జారి పడిపోవడం అనగా అపమార్గములో నడుస్తున్న వారికి దైవ మార్గం ఏంటో నీవు తెలియపరిచి వారి కాళ్లకు నీవు బలాన్ని ప్రసాదించావు. సరి అయిన మార్గం ఇది, ఈ మార్గం వెంట మీరు నడువుడి, దేవుని కృపా వరాలు మీ పైన హేరాళంగా ఉంటాయంటూ ఎంతో మందికి నీవు జీవితం కోల్పోవాలని నిర్ణయించుకొని వారికి ఉరుతాడే శరణ్యమని వేదనతో ఉన్నవారికి నీ మాటలు ఎంతో బలాన్నిచ్చాయి యోబు. వారి కాళ్ళు వణుకు వారికి నీ పలుకులు ధైర్యం వసగను. భయముతో కాళ్ళు గజగజ వణుకుతూ ఉన్న వారికి నీ మాటలే ఎనలేని శక్తినిచ్చాయి. ఇవన్నీ ఈరోజు యోబుతో తన మిత్రుడే మాట్లాడుతున్నాడు అనుకోకుండా మనతో ఎవరైనా ఈ మాటలు పలికి ఉన్నారా? మనం బాధలలో ఉన్నప్పుడు, లేదా ఎవరైనా బాధలలో ఉన్నప్పుడు ఈ మాటలు, ఈ ధైర్యమైన మాటలు మనం పలికి ఉన్నామా అని మనం ఈ వాక్యాల ద్వారా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయాన దేవుడు నాతో ఏమి మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు? ఆయనే స్వయంగా వచ్చి నా కష్టాలను, వ్యాధి బాధలను, ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను చూసి ఒక వ్యక్తి రూపంలో వచ్చి నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు అని మనం ఈ వాక్యాలను వింటూ ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము తన మిత్రుడు యోబుతో మాట్లాడినట్టు కాదు, కానీ స్వయముగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనకి ఈ వాక్యాలు ఇంకా చాలా బాగా అర్థమవుతాయి. చూడండమ్మా 5వ వచనము. కానీ ఇప్పుడు నీ వంతు రాగా నీవెంతో మందికి పూర్వము ధైర్యం చెప్పి ఉన్నావు. ఎంతో మంది నీ ధైర్యము గల ఆ మాటలను ఆలకించి వారి జీవితాలను మార్చుకున్నారు. నేను ఆ రోజు ఆ వ్యక్తి నా చెంతకి వచ్చి నేను బాధలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నాకు ఇలా ధైర్యం చేసి చెప్పి ఉండకపోతే నేను ఈ పాటికి ఏమైపోయేవాడినో అని అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. కృతజ్ఞతాపూర్వకాలు చెల్లించిన వారు కూడా ఉన్నారు. అన్నా, ఆ రోజు నీ మాటల వల్ల నాకు ధైర్యం వచ్చింది, నేను ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను అని కృతజ్ఞతలు చెప్పేవారు కూడా చాలా మందికి కృతజ్ఞతలు చెప్పిన వారు ఉన్నారు. లేరమ్మా? యోబుతో అంటున్న మాటలు తన మిత్రుడు ఈరోజు దేవుడే స్వయముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీ వంతు రాగా నీవు ధైర్యము ఎలా కోల్పోతివి? నీకు ఆ వ్యాధులు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. నీవు
సంఘములో విలువలేని వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావు. ఒకప్పుడు ఎంతో పేరు ప్రతిష్టలతో జీవించిన నీవు నీ నీళ్లను తాకాలంటేనే అసహ్యపడుతూ ఉన్నారు ఈరోజు. కానీ నీవు ధైర్యము చెడక్కు. ఒకరోజు నీకు వస్తుంది, ఆ రోజు ప్రభు నీ చెంతకొస్తాడు. నీ కన్నీరు, నీ కంటికి కారుతున్న కన్నీరు ఆనంద బాష్పాలుగా మారు రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చాలా ధైర్యం కల మాటలమ్మా ఇవి. ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. మీకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఉన్నాయో ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్న నాకు తెలియదు, కానీ సర్వాధికారి అయిన సర్వేశ్వరునికి తెలుసు. ఆయన ఏకైక కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునకు తెలుసు. అందుకే నీ కొరకు నా కొరకు శిలువ పైన మరణ బలియాగము చేసి ఆయన రక్తాన్ని మనపై చిందించి ఉన్నాడు. ఈ మాటలు మనం గుర్తుంచుకోవాలి. ఆ బాధలు నిన్ను పట్టి పీడింపగా నీవేలా దుఃఖితుడవైతివి. ఈరోజు నా ప్రియ దైవ బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు ఎలా దుఃఖిస్తున్నావు? నా రక్తంతో నిన్ను కడిగి ఉన్నాను, నేను నీతో ఉన్నాను అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం చూడమ్మా. దైవ భీతి నీకేలా నమ్మకము పుట్టింపలేదు? నువ్వెంతో గొప్ప విశ్వాసివి. రోజుకు 3 మారులు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఉదయకాలం 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో, రాత్రి కాలం 7 గంటల సమయంలో నీవు ప్రార్థిస్తూ ఉన్నావు. నీవెంతో దైవభీతి కలవాడవు. నీ ప్రార్థన, నీ విశ్వాసము నీకేలా ధైర్యం పుట్టింపలేదు? నీవెందుకు భయపడుతూ ఉన్నావు? యథార్థమైన నీ జీవితము నీకేలా ఓదార్పు వసగలేదు? యథార్థం అంటే నీతివంతమైన జీవితము. నీ వాక్యము ద్వారా, నీ నోట పెట్టిన నా వాక్యము ద్వారా ఎంతో మంది జీవితాలు మార్చుకున్నారు. ఎంతో మంది మారు మనసు పొందారు. ఎంతో మంది నా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతో మంది నా సువార్తను ఆలకిస్తూ ఉన్నారు. కానీ ఆ బాధ, ఆ సమస్య, ఆ వ్యాధి ఈరోజు నీకు వస్తే ఆ దైవ భీతి నీకెలా నమ్మకము పుట్టింపలేదు? ఈరోజు దైవ వాక్కును ఆలకిస్తున్న ప్రియ విశ్వాసులారా, ఆ దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా సూటిగా మన వైపు చూస్తూ మనలను అడుగుతున్న ప్రశ్న ఇది. నీ దైవ భీతి నీకేలా నా మీద నమ్మకము పుట్టింపలేదు అని అడుగుతూ ఉన్నాడు. యథార్థమైన నీ జీవితము నీకేలా ఓదార్పునొసగలేదు చెప్పు అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వెంతో నీతిగా జీవించావు, కానీ నీకే అన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. దైవభక్తి లేనివాడు ధనము సంపాదించుకొని ఎంతో హాయిగా సుఖముగా జీవిస్తున్నాడని వాడి వైపు చూస్తూ నీకు నీవుగా ఏమని నిందించుకుంటున్నావంటే, నా యథార్థమైన జీవితము నాకు ఎలా ఓదార్పును వసగలేదు, నాకేలా ఉపశమనాన్ని ఇవ్వలేదు అని నీ వైపు నీవు నిందించుకుంటున్నావేమో. నా వాక్కును ఆలకించు అంటున్నాడు ప్రభు. 6వ వచనము. కనులెత్తి ఆకాశం వైపు చూడుము, ఆ నక్షత్రములు ఎవడు చేసెను? ఒకసారి ఆకాశం వైపు చూడు. ఆ నక్షత్రాలను ఎవరు చేశారో నీకు తెలుస్తూ ఉంది. వారిని అనగా ఆ నక్షత్రములను సైన్యముల వలె నడిపించి వాడే కదా, అనగా యెహోవా దేవుడనైన నేనే కదా. నిన్ను నా రూపంలో సృష్టించుకున్న నీ దేవుడనైన నేనే కదా.
ఒకసారి నీవు ఆకాశం వైపు పరికించి చూడుము, పరీక్షించి చూడము, పరిశీలించి చూడము. అవి ఎన్నో నాకు తెలియను. నక్షత్రములు ఇసుక రేణువుల వలె ఉంటాయి. మానవ మాత్రునికి వాటిని లెక్కించుట సాధ్యము కాదు. కాని అవి ఎన్నో నాకు తెలియను. వానిలో ప్రతి దానిని పేరు పెట్టి పిలుచును. దేవుడు, యెహోవా దేవుడు ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలుస్తాడంట. మరి తాను తన స్వరూపంలో ఇష్టపూర్తిగా తయారు చేసుకున్న నిన్ను ఎలా మరిచాడని ఈరోజు నువ్వు దైవ భీతిని కోల్పోతూ ఉన్నావు. మహాశక్తి సంపన్నుడు ఆయన కనుక ఆ తారలలో ఒక్కటి కూడా తప్పిపోదు. తాను సృష్టించిన ఆ తారలలో ఒకటి కూడా తప్పిపోనప్పుడు తన రూపంలో సృష్టించుకున్న నీవు ఎలా తప్పిపోతావు ఆయన దృష్టిలో నుండి? అర్థమవుతుందా మా వాక్యము? చూడనమ్మా, హెస్యా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనము. యాకోబు, నా మార్గము యావేకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేలా చెప్పుచున్నావు? నీకు కష్టాలొచ్చాయి, వ్యాధులొచ్చాయి, యుద్ధం లాంటి గొడవలు నీ పైకొచ్చాయి. కానీ నీవేమనుకుంటున్నావు అంటే వాటినన్నిటిని కూడా నువ్వు కొండంతగా ఊహించుకొని నా యొక్క మార్గము యెహోవాకు మరుగై ఉన్నది అనగా, నేను వెళ్ళు ఈ నీతి మార్గాన్ని యెహోవా కనబడడం లేదు, నా ప్రార్థనలు ఆయనకి వినబడడం లేదు అని నీకు నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఇక్కడ యాకోబు అన్న కాడ మన పేరును కూర్చుకోవాలి. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా మార్గము, యాకోబు నా మార్గము యావేకు కనుమరుగై ఉన్నది. నువ్వు ఎలా అనుకుంటున్నావు? నిన్ను యావే దేవుడు మర్చిపోయాడని ఎలా అనుకుంటూ ఉన్నావు? నీ భక్తి జీవితాన్ని ఆయన చూడడం లేదు అని నువ్వు ఎలా అనుకుంటూ ఉన్నావు? కొండంత ఊహించుకుంటున్నావు నీకొచ్చిన వ్యాధి బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీటన్నిటిని కూడా కొండంతగా చేసుకుంటూ ఉన్నావు. కానీ ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడని నీవు మర్చిపోయి, నన్ను మర్చిపోయాడు దేవుడని నా వైపుకు నీవు వేలెత్తి చూపిస్తూ ఉన్నావు. నా దేవుని దృష్టికి నేను కనబడడం లేదు నీవేలా అనుచున్నావు? నేను దేవుని దృష్టి కనబడడం లేదు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు, నేను ప్రార్థనలు చేయడం వేస్ట్, పాటలు వాడడం వేస్ట్, ఆరాధనలు చేయడం వేస్ట్ అని ఈరోజు ప్రియ బిడ్డ, నీ కష్టాన్ని బట్టి, నీ సమస్యలను బట్టి నీవు అనుకుంటున్నావా? దేవుడు అదే నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు ఊహించుకుంటున్న కొండంత సమస్యలు నా దృష్టిలో అనువంతని అంటున్నాడు ప్రభువు. నీవు కార్చు కన్నీటి దారలు ఆనంద బాష్పాలుగా మారాలి అంటే ప్రార్థించు, మోకాల్లోని ప్రార్థించు, కన్నీటితో ప్రార్థించు. నీ ప్రార్థన నా చెంతకు చేరుతూ ఉంది. నీ ప్రార్థనను నేను అనునిత్యము ఆలకిస్తూనే ఉన్నాను అని ప్రభు ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డలోకి కూడా, ప్రతి బిడ్డ హృదయాంతరంలోనికి కూడా ఈ వాక్యాలను మనం చేర్చుకున్నట్లయితే, మన వ్యాధి బాధలలో, కష్టాలలో ఈ వాక్యాలను మనం మనన చేసుకున్నట్లయితే, ఆ దేవాది దేవుడు నా చేయి విడిచిపెట్టడు, నా చేయి విడిచిపెట్టడు. ఆ ప్రభువు నాతోనే ఉన్నాడు. ఈ వ్యాధి బాధలు, సమస్యలు నాకు శాశ్వతం కాదు, వీటన్నిటిని నేను జయించగలను. పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి నాలో ఉంది.
అని ప్రియ సహోదరి సహోదరుడా, నీవెప్పుడైతే నిండు మనస్సుతో విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థిస్తావో కొండంత సమస్య కూడా అనువంతగా మారుతూ ఉంది. యెషయా గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం చూడండమ్మా. నీకు తెలియదా? ప్రభు మనలను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాస్త్రుడైన దేవుడు, అశాస్త్రమైన వాడు కాదు. ఆయన ఎవరు? శాస్త్రమైన దేవుడు. ఆయన భూదిగంతములను చేసెను. భూమి ఆకాశములను పాతాళలో ప్రతి దానికి లయకర్త ఆయననే. నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రియ దైవ బిడ్డ, ఈరోజు నీ కష్టాలలో ఉన్నప్పుడు నీవు ఈ వాక్కు నీ యొక్క చెవులలో మారు మ్రోగాలి. ప్రియ దైవ బిడ్డ, నీకు తెలియదా అనేది దేవుని యొక్క మాట మారు మ్రోగాలి. నీవు వినలేదా? ప్రభు శాస్త్రుడైన దేవుడు అని నీకు తెలియదా? ఆయన భూదిగంతములను చేసెను. ఆయన అలసిపోవాడు కాడు, మానవ మాత్రుడు కాదు. ఆయన మానవ మాత్రుడు అలసిపోతాడు, అలసట చెందుతాడు, ఆవేశపడుతాడు, ఓపిక నశించిపోతూ ఉంది మానవునికి. కానీ దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు, మన రక్షకుడు అలసిపోవు దేవుడు కాడు. ఆయన శాశ్వతమైన దేవుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు మన దేవుడు. ఆయన జ్ఞానమును నరులు ఎప్పటికీ కూడా గ్రహింపజాలరు. మానవ మేధాశక్తికి మించిన శక్తి దేవుని జ్ఞాన శక్తి. నీవు దేవుని నిందించగలుగుతూ ఉన్నావు? నీవు దేవుని ఎలా విడిచిపెట్టగలుగుతూ ఉన్నావు? ప్రియ సోదరి సోదరుడా, దేవుడే నీతో స్వయముగా ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను శాశ్వతుడైన దేవుణ్ణి అని తెలియజేస్తూ ఉన్నాడు. భూదిగంధములను చేసిన వాడను నేనే అని తెలియజేస్తూ ఉన్నాడు. నేను అలసిపోవాడను కాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానము మనం ఎప్పటికీ కూడా, ఒక వ్యక్తి నిండు 100 సంవత్సరాలు అనగా 100 సంవత్సరాలు జీవించినను కూడా ఆయన జ్ఞానాన్ని మనము గ్రహింపలేము. చూడనమ్మా, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ప్రభు అంటున్నాడు, ప్రేమతో అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? మనం ఎంత పాపాత్ములమైనా కూడా మనని ప్రేమించు మన రక్షకుడు ప్రేమతో మాట్లాడు మాటలిది. నీవు నన్ను పిలితివేని నేను నీకు జవాబిత్తును. నీవు నన్ను పిలువుము, ప్రార్థన ద్వారా పిలువుము. నీవు నాతో ప్రార్థన ద్వారా సంభాషించు. నీ ప్రతి బాధను కూడా నాకు తెలియపరచు. నీ ప్రతి సమస్యను కూడా నేను ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాను. నీవు నన్ను పిలితివేని నేను నీకు జవాబిత్తును, ప్రత్యుత్తరాన్ని ఇస్తాను. నువ్వు వ్యాధితో బాధపడుతున్నావా? బాధతో బాధపడుతున్నావా? సమస్యలలో ఉన్నావా? నీవు నా ముందు పెట్టు. వాటన్నిటిని తీర్చేవాడను నేనే, వాటన్నిటికీ పరిష్కరించేవాడను నేనే. కాబట్టి నీవు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు ప్రభు. నీవెరగని మహాసత్యములను నీవు ఎన్నో తెలుసు అనుకుంటున్నావు, నీకు ఎంతో జ్ఞానం ఉందనుకుంటున్నావు. కానీ నీకు తెలియనిది చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. నీవెరగని గొప్ప గొప్ప సత్యాలను నేను నీకు తెలియచేస్తాను. ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మనతో ఈరోజు. అద్భుతములు చేయు
అద్భుత విషయంలో నీకు తెలియజేయుదును. గొప్ప గొప్ప అద్భుతం యొక్క విషయాలను నీకు తెలియజేస్తానికి నేను నీ వైపే చూస్తూ ఉన్నాను. నీవు నన్ను పిలువుము అనగా ప్రార్థించుము అంటున్నాడు ప్రభు. నీ ప్రతి సమస్యను కూడా నేను చేకుంటాను. నీ ప్రతి కష్టాన్ని కూడా నేను చేకుంటాను. నీకు ఎన్నో అద్భుత విషయాలను గురించి నీకు తెలియచేయాలనుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. చూడనమ్మా, యెషయా గ్రంథము 40 అధ్యాయము 29వ వచనము. ప్రభువు అలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్బలులకు బలము దయచేయును. నీవు అలసిపోయి ఉంటావు. ఈ జీవితము, ఈ లోకముతో ఈ జీవితాన్ని జీవించలేక, పరిగెడుతున్న కాలంతో పరిగెడలేక, మారుతున్న కాలముతో నీవు మార్పు చెందలేక నీవు అలసిపోయి ఉండవచ్చు. కానీ దైవ వాక్కు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటూ ఉంది. నా వాక్కు, నీవు కాలముతో మారాలనుకుంటూ ఉన్నావు, కాలముతో పరిగెత్తాలనుకుంటూ ఉన్నావు. కానీ కాలం యొక్క ముగింపు ఎక్కడ ముగింపు అవుతుందో నీకు తెలియదు. నీ ఆయుష్కాలం సరిపోదు కాలంతో పరిగెత్తాలంటే. ఎంతో మంది అలసట చెంది అలసిపోయి తన జీవితాలనే వదులుకున్న వారు చాలా మంది ఉన్నారు. నీవు కాలముతో పరిగెత్తడము కాదు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండు. నా వాక్కును నీవు ఆలకించి పాటించి విశ్వసించినట్లయితే కాలమే నీతో పరిగెడుతూ ఉంది, కాలమే నీ వెంట వస్తూ ఉంది. కాబట్టి దైవబిడ్డ, ఈ లోక వాంఛలకు నీవు బానిసవు కాకూడదు. ఈ లోకంలో ఎన్నో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, ఎన్నో ఆశలను మనకు రేకెత్తిస్తూ ఉంటాయి. మన ముందు మనం ఎన్నో వింతలు చూస్తూ ఉంటాము. మన పొరుగు వారికి ఓ ధనికులు ఉంటే వారిలా కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా సాతాను మనల్ని ప్రేరేపిస్తున్న ప్రేరణలు. వాటినే కాలముతో పరిగెత్తడము అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కాలంతో పరిగెత్తడం కాదు, నా వాక్కును నీలో విలీనము చేసుకో అనగా నన్ను నీలో నింపుకో. నేను నీలో వాసమై ఉంటే ఈ కాలమే నీ వెంట వస్తూ ఉంది. చాలా గొప్ప మాట ఇది, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఆశలు ఆవిరిలాంటివి. మనకెన్నో మానవ జన్మెత్తిన ప్రతి మనిషికి కూడా ఆశాజీవి కాబట్టి ఎన్నో ఆశలుంటాయి. ఒకసారి నీరు మసలుతూ ఉంటే ఆవిరిని చూడండి, ఒకసారి అలా ఆవిరైపోతూ ఉంటాయి, వాటికి ఆకారం అనేది కోల్పోతూ ఉంది. మనలో ఉన్న ఆశలు కూడా అలాంటివి అంటున్నాడు ప్రభు. కానీ నా వాక్కు శాశ్వతమైనది అంటున్నాడు. ఆ వాక్కును నీవు నా చిత్త ప్రకారము, నా వాక్కు ప్రకారము నీవు మార్గాన్ని ఎన్నుకో. సరైన మార్గం ఏంటో నీవు ఈ సమయంలో తెలుసుకోమంటున్నాడు మనందరినీ కూడా దేవాది దేవుడు. 31వ వచనము అదే అధ్యాయంలో, ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. నూతన బలము అనగా భౌతికంగా ఇప్పుడు మనకున్న బలం కాదు. మనకున్న బలము యుక్త వయసులో మనం బలవంతులుగా ఉంటాము. కానీ మనకి వయసు ఎప్పుడు మీద పడుతూ ఉందో, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయో మనకు తెలియకుండానే మనం ఎంత పుష్టికరమైన ఆహారాన్ని భుజించినా కూడాను మనము బలహీనమైపోతూ ఉంటాము. చివరకు వృద్ధులైనప్పటికీ చేదగాకుండా అయిపోతూ ఉంటాము. ఒకరు చేయి పట్టుకొని లేపితేనే పైకి లేవగలుగుతాము. ఆ బలం గురించి దేవుడు మాట్లాడడం లేదు. నన్ను నమ్మిన వారు నూతన బలమును పొందుదురు.
నూతన బలం ఏంటి? 100 సంవత్సరాలు జీవించిన వ్యక్తి కూడా నూతన బలాన్ని పొందుతాడంట. ఆ నూతన బలము ఆయన మాత్రమే మనకి ఇవ్వగలడు. ఆ నూతన బలాన్ని పొందాలి అంటే మనము ఆ దేవాది దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాస జీవితాన్ని జీవించగలగాలి. మనకెన్ని శోధనలు వచ్చినా కూడాను పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన ప్రతి శోధనను కూడా తీసివేస్తాడనే గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు మనం ఎలా ఉంటామంటే పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరే వారిగా ఉంటాము. అలసట లేక పరిగెత్తే వారిలా ఉంటాము. బడలిక లేక నడక సాగించే వారిలాగా ఉంటాము. బడలిక అంటే అలసట వచ్చి కాసేపు కూర్చుంటాము కదా, సేద తీరుతాం కదా, అలా కాదు. దేవునిలో మనము వాసమై ఉంటే, మన దేహమే దేవాలయమైతే, మన హృదయమే గర్భాలయమైతే మనము పక్షిరాజు వలె ఉంటాము. అలసట లేక పరిగెత్తుతాము, బడలలేక నడక సాగిస్తాము. మన మార్గంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు ఉండవు. ఎప్పుడు? ప్రభువును నమ్మినప్పుడు. సర్వసృష్టికర్త, సర్వంతర్యామి, సర్వేశ్వర, మా రక్షకుడు అయిన యేసయ్య, మీరే మాకు జ్ఞానము, బలము, శక్తి, దైవము, ధైర్యము తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు నీ యొక్క వాక్కును ఆలకించిన మేమందరము కూడా తండ్రి, నీ వాక్కులో కడగబడి ఉన్నామని నిన్ను మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభువా, మా అందరిలో ఉన్న సైతాను శోధనను తీసివేసి ఈ యొక్క వాక్యం ద్వారా మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తిని మానవ నింపి మీ వాక్య చిత్త ప్రకారం నడుచుకొను గొప్ప ధన్యతను మా అందరికీ కూడా దయచేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభువా, మా అందరి గృహాలపైన మీ కరుణగల హస్తాన్ని ఉంచి తండ్రి, మేము ఎలాంటి సైతాను శోధనలకు లోను కాకుండా ఉండునట్లుగా మేము వెళ్ళు ప్రతి స్థలములందును, చేయు ప్రతి ఉద్యోగాలందును తండ్రి, మేము చేయు ప్రతి కార్యాలందును తండ్రి, మిమ్మలను తలుచుకొని ప్రభువా, మీ యొక్క వాక్కు చిత్త ప్రకారం జీవించుటకు తండ్రి మా అందరికి మంచి మనసును ప్రసాదించుమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.